మిత్రులారా, హ్యాపీ సండే. శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఈరోజు మళ్ళా ఫేస్బుక్ లైవ్లోకి రావటం కారణం ఏంటంటే, మన భారతదేశం ప్రమాదంలో ఉంది, ప్రమాదపు అంచుల్లో ఉంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, ఈ 18 పార్టీలు, ప్రధానంగా 10 పార్టీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ కుల సంఘాలకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు, కాపు కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్లు కానివ్వండి, బ్రాహ్మణ కార్పొరేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కుల రాజకీయాలతో, మత రాజకీయాలతో ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి సిండికేట్ రాజకీయాల్లో కేవలం ప్రజలే బలవుతున్నారు. హాస్టల్ బాగానే ఉన్నారు, పూజారులు, ఇమాములు, మౌజాములు బాగానే ఉన్నారు, సినిమా యాక్టర్లు బాగానే ఉన్నారు, కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. సాధారణంగా ఈ దేశ పౌరులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకుంటలేదు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, యువకులు, మరి ముఖ్యంగా యువకులు అర్థం చేసుకోవాలి. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మనం కలిసి లేకపోతే ఇదే విధంగా మచిలీపట్నమే కాదు, దేశవ్యాప్తంగా కులం, మతం, ప్రాంతీయ భేదాలు, సినిమా యాక్టర్ల మీద అభిమానాలతో తమ్మును తాము తగ్గింపు చేసుకొని, సులకన చేసుకొని, కుల వ్యవస్థని గౌరవించి, కుల వ్యవస్థకి కట్టుబడి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు, బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతులు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక వీడియో విన్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రయాగరాజులో ద్విజుడయ్యాడు, బ్రాహ్మణుడయ్యాడు, సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య కుటుంబ సమేతంగా వచ్చి ధర్మాన్ని కాపాడటం కోసం, సనాతన ధర్మంకి కట్టుబడి ఉంటానని ఆయన జంజం వేసుకొని ఈ దేశానికి ఒక మాదిరి పురుషుడిగా, యుగ పురుషుడిగా ఆయన మార్పు చెందాడని చెప్పి ఒక స్వామీజీ గారు, ఒక పీఠాధిపతి ఆయన గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, చాలా మంచిది. మరి చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పనికిరాడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకి ఇస్తే చక్కగా యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ ఉంటాడని చెప్పి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు తెలియపరుస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి అభిప్రాయాలు తెలియపరిచిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహించుకునే పరిస్థితులు లేరు. రంగ గారి యాక్సేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగలబడిపోయింది. ఆయన రంగ గారు అందరివాడు, కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దక్షిణ భారతదేశాన్ని ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, యువకులు కదండి, వాళ్ళకి తెలియదు, తగలబెట్టేసేట్టు ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోదు, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. వీళ్ళు ప్రజల్ని అనాథలుగా విడిచిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ నరేంద్ర మోడీకి పూజలు చేస్తా ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ టైంలో వాళ్ళు
పవన్ కళ్యాణ్ గారు ఆజ్ఞాపిస్తే మొత్తం ఈ దక్షిణ భారతదేశాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నారు. ఈ మచిలీపట్నంలో కటారి చందు అనేటువంటి యువకుడు బందర్మందుల గ్రూపులో పెయ్యల మధు జాన్సన్ అనే నాకు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు పోతే సమస్య పరిష్కారం అయిపోద్ది, నువ్వు పోమ్మని, చంపుతామని, చావమని వీడియోలు పెట్టారు. నా మీద దాడులకు పాల్పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఏంటంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాకపోవటం వల్ల నేను సేఫ్ జోన్లో ఉన్నా. ఒక ఇమాంజలిస్ట్ అవ్వటం వల్ల, ఇండిపెండెంట్ పొలిటీషియన్ అవ్వటం వల్ల, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అవ్వటం వల్ల ఈరోజు నన్ను ఏం చేయలేకపోతున్నారు. నాన్ గవర్నమెంట్ ఈ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి పౌరసత్వం గలవాడిని, పుట్టుకతో ఈ దేశ మూలవాసిని, ద్రావిడును, మౌర్య సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశంలో పుట్టినవాడిని. నాకు కులం లేదు, రాజులకు కులం ఉండదు. కులానికి, మతానికి, పార్టీలకి అతీతంగా ఈరోజు ప్రజలకి మనం మెరుగైన పరిపాలన అందించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఒక ప్రజా సమస్యల వేదికగా ఇండిపెండెంట్గా, నిస్వార్థంగా నా చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి ఇదే పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇక సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సినంత అవసరం లేదు, నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పట్టణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యువకులు పాపం వాళ్ళకి తెలియదు, 25-30 సంవత్సరాల లోపు ఉన్న యువకులకి తెలియదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి అభిమానం పెంచుకున్నారు. ఆయన పిలుపునిస్తే ఎవరు తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితులు లేరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు. ఆయన సోషల్ మీడియా మాధ్యమాల్లో కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా నడిపిస్తున్నారు. ఒక గుళ్ళో చేతులు పట్టుకు నడిపిస్తున్నారు. మరి హాస్పిటల్లోకి వెళ్ళాడు, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన కూడా చేస్తున్నా. చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా ఎంతో అభిమానం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు, పాటలు, డైలాగ్స్ అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని ఆకట్టే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ది పెంతెకోస్త్ మిషన్ చర్చిలో కూడా ఉన్నారు. అంటే ఎంతో భక్తి వైరాగ్యాలుగా జీవించే ది పెంతెకోస్త్ మిషన్ చర్చిలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను మొన్న ఫేస్బుక్లో చూశాను, మా చర్చికి వచ్చే సండే స్కూలు విద్యార్థులు దగ్గర 10 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో ప్రొఫైల్ పెట్టుకున్నారు. అంటే ఈరోజు వీళ్ళు కూడా ఏమి మాట్లాడిన పరిస్థితులు అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి వచ్చినప్పుడు నేను, నాతో పాటు మా చర్చి కుర్రోళ్ళు కూడా మేము వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరదామని వెళ్ళాం. కానీ అక్కడ నాదేండ్ల మనోహర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా, ఆయనతో ఫోటో దిగకుండా చేయటం వల్ల తిరిగి వచ్చాం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా వెళ్ళాం. వీళ్ళు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ఒక రకం చెప్పంటే రాజకీయాలు తెలియదు, కుట్ర రాజకీయాలు తెలియదు. చంద్రబాబు నాయుడికి తెలిసినంత కుట్ర రాజకీయాలు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రమాదంలో పడింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా సాలిగుడిలో దోమల్లాగా
నరేంద్ర మోడీ సాలిగుడి అయితే వీళ్ళు దోమల్లాగా బీజేపీలో బందీలు అయిపోయారు, ఒక బానిసలు అయిపోయారు, ఒక ఖైదీలుగా మారిపోయారు. మా పవన్ కళ్యాణ్, మా చిరంజీవి, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వీరాభిమానంతో వీళ్ళని రక్షించుకోవాలి, వీళ్ళని కాపాడుకోవాలి, ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ నుంచి ఈ దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా, మాకు ప్రత్యేక దేశంగా విడగొట్టాలి అని చెప్పి నేను గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. ఇంత అభిమానం చూపిస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి నోరు ఎలా వచ్చిందో తెలియదు. సూడో సెక్యులరిస్టులు, ఈ క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు అని చెప్పి ఆయనకి నోరు ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే వీళ్ళ సిండికేట్ రాజకీయాలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ లేకుండా చేయడానికి అప్పుడు అధికారులు ఉన్నప్పుడు తాడేపల్లి కృష్ణా ఘాట్ దగ్గర కొంతమంది బాప్తీసాలు ఇచ్చారని వాళ్ళని పట్టుకొని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు కొట్టి గందరగోళం చేశారు. దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులనే అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులు అంటున్నాడు. మరి ఈరోజు 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళాడు, ప్రయాగరాజులో ఆయన ద్విజుడయ్యాడు, బ్రాహ్మణుడయ్యాడు, జన్యం వేసుకున్నారు. చాలా సంతోషం, ఆయన భక్తి మార్గంలో వెళ్ళారని మేము కూడా సంతోషపడుతున్నాం. ఇదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆయన కూడా ద్విజుడయ్యాడు, గర్భపసి తీసుకున్నాడు. ఆ వీడియోలు తీసేశారు, డిలీట్ చేశారు. ఇంతకుముందే నేను ఒక స్వామీజీ గారు ఆయన చెప్పాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైతే బ్రాహ్మణుడు అయ్యాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణుడు అయ్యాడు. ఆయన కూడా హిందుత్వ సనాతన ధర్మాన్ని పాటించాడు, ఆయన కూడా గర్భపసి తీసుకున్నాడు, తిరిగి హిందూ మతంలోకి వచ్చాడని చెప్పి ప్రత్యక్షంగా చెప్పాడు. నేను విన్నాను, అది షేర్ చేస్తాను. ఈ మచిలీపట్నంలో యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏబేల్ గారు, వాల్టర్ స్మయ్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు, వీళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన పాస్టర్, ఆయన క్రైస్తవుడు, అసలు నిష్టగల క్రైస్తవుడు, మొట్టమొదటి క్రైస్తవుడు ఆయనే. జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పట్టుకుంటే ఆనందం మాకు. అసలు నిజంగా చెప్పాలంటే అంత గొప్ప దైవజనుడు మేము చూడలేదు. అంత గొప్ప దైవజనుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన బైబిల్ చదివాడు అని చెప్పి సంబరపడిపోతున్నారు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్విజుడయ్యాడు, క్రీస్తు విరోధే. నేనేమంటానంటే క్రైస్తవుల్ని బతకనే ఉండే, హైందవులను కూడా బతకనే ఉండే, ముస్లింలు కూడా బతకనే ఉండే. ఒకవైపు బ్రాహ్మణులు, ఒకవైపు ఆర్ఎస్ఎస్, ఒకవైపు ముస్లింలు, ఒకవైపు హైందవులు, సనాతనులు, కట్టర్ హిందువులు, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో మొత్తం కూడా క్రైస్తవులకి, దళితులకి, మాదిగలకి వీళ్ళని ఏ విధంగా నశింప చేయాలా, వీళ్ళని ఏ విధంగా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అణిచేయాలి. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు, ఈ కులం కనిపెట్టిన వాళ్ళు చెబుతున్నారు, వేదాలు చదివితే నాలుగు కోసేయాలనే మాట అబద్ధం, వింటే చెవులో శేషం పోయాలనే మాట అబద్ధం. ఇది బ్రిటిష్ వాడు చేశాడని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద ఈరోజు చెబుతున్నారు వీళ్ళు అబద్ధాలు. మరి ఈ సుమన్ టీవీ కానివ్వండి, TV5 కానివ్వండి, ఇవన్నీ కూడా స్వామీజీలు పిలుస్తారు, నాగసాధువులు పిలుస్తారు, అఘోరను పిలుస్తారు తప్ప మాలాంటి ఒక ప్రజా సమస్యల వేదిక, సామాజిక ఉద్యమకారుల్ని పిలవరు. పిలిస్తే ఖచ్చితంగా సమాజంతో సమస్య పరిష్కారం అవ్వకూడదు. ఇప్పుడు ఏ రూట్ నుంచి వచ్చి మాకు ప్రమాదం పొంచి ఉంటుందో మాకు అర్థం కాదు. నేను నా గురించి ఆలోచించట్లా,
నేను నా ఒక్కడి గురించి ఆలోచించట్లా. అసలు నేను ఈరోజు మాట్లాడేంత అవసరం కూడా నాకు లేదు, ఇంత రిస్క్ తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల కానివ్వండి, ఈ మందకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకుల వల్ల కానివ్వండి, ఈ దేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆయన మందకృష్ణ గారు పిలుపునిస్తే ఈ మా దేశానంతటి కూడా మణిపూర్ చేసేస్తాడు ఆయన. ఈ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఈ దేశానంతటిని కూడా ఉత్తరప్రదేశ్ చేసేస్తాడు. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అమాయకంగా రాజకీయాలు తెలియదు వాస్తవం అయితే. ఆయనకి సినిమా యాక్టర్, మంచి యాక్టర్, సినిమాలు చక్కగా చాలా బాగుంటాయి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానినే, చిరంజీవి గారి అభిమానినే. మడికట్టుకుని నేను ఈయన సినిమాలే చూస్తాను అనేటువంటి తత్వం మాకు ముందు నుంచి కూడా లేదు. మాకు మేము ఒరిజిను పల్నాడు పరిపాలించినటువంటి రాజులు. మరి ఈరోజు వీళ్ళు చెబుతారు, స్వామీజీలు వీళ్ళు చెబుతారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటారు తప్ప వీళ్ళని మా గురించి మాట్లాడరు. వీళ్ళు మీరు ఎక్కడైనా చూసుకోండి, పంచములు అంటారు వీళ్ళు. అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన కింగ్ మేకరు, ఆయన పేరు ఎత్తటా కూడా సరిపోరు. మరి ఈరోజు అంబేద్కర్ గారి మీద ఈర్ష్యాద్వేషం, యేసుక్రీస్తు మీద ఈర్ష్యాద్వేషం, ప్రపంచానికి గొప్ప దేవుడు, ఇంకెంతకంటే గొప్ప దేవుడు లేడు, సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు, ప్రపంచానికి ఒక గొప్ప మేధావి ఉన్నాడు. మరి ప్రపంచానికి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప నాయకుడు, మరి బ్రాహ్మణుల నుంచి ఎవడో పుట్ల, క్షత్రియులోంచి పుట్ల, శూద్రులోంచి పుట్ల, ఒక్క దళితుల్లోంచి పుట్టారు. ఎందుకు ఈరోజు క్రైస్తవుల మీద మీకు ఇంత ద్వేషం అని చెప్పి మాట్లాడటానికి ఒక పాస్టర్ ముందుకు రాడు. ఈ మచిలీపట్నం యునైటెడ్ పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఏబేల్ గారు పెద్ద ఆయనతో నిన్న మాట్లాడితే పాస్టర్ గారు, మనకి పేర్నాని గారు, రవీంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళతో మనకు పని లేదు. మన నాయకుడు, మన రాజు, మన మంత్రి అంతా యేసుక్రీస్తే మనం ఆయనకు మొదలుపెట్టుకుంటే మనకి మన ఆధ్యాత్మికంగా, భౌతికంగా మన అవసరాలన్నీ తీర్చేది ఆయన. బైబిల్ అదే చెబుతుంది. మరి ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటాయి, చర్చిల మీద దాడులు జరుగుతుంటాయి, చర్చిల మీద దాడులు చేసి, క్రైస్తవుల మీద దాడులు చేసి, పాస్టర్లు సాక్ష్యాలు చెప్తే ఆ సాక్ష్యాలను మాఫింగ్ చేసి ఈ బందరబంధులు గ్రూపులో పెట్టి వాళ్ళు మళ్ళీ స్కూళ్ళల్లో ఒక టీచరు, నేను పిల్లలకి నేర్పుతుంది, అది బందరబంధులో ఉంది, ఇంతవరకు డిలీట్ చేయలే, సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉంటాను, హిందుత్వ ఎజెండా అంటే హిందూ మతాచార ప్రకారంగా మేము జీవిస్తామని చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారు. మరి బంధువుల గ్రూపులో క్రైస్తవుల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి వీడియోలు పెట్టారు. ఈ పట్టణంలో ప్రముఖులు ఉన్నారు, వీళ్ళు ఈ రోజుకు మాట్లాడుతున్నారు. బంధువులను గ్రూప్ పెట్టారు, మనందరం కలిసి ఉందాం. నేను ఇంకో మాట కూడా అన్నా, పట్టణంలోనే కాదు దేశంలో మొత్తం కూడా మనం అందరం కూడా, పేదవాళ్ళందరం కూడా ఒక కులం కింద మారిపోతాం, డబ్బు గల్లందరూ కులం కింద మారిపోతారు. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల గురించి ఏడుస్తున్నారు, యువకులు ఏడుస్తున్నారు. ఆ పోస్టులు ఎన్ని, తీసేది ఎన్ని, ఎంతమంది రాస్తున్నారు, అవి కూడా స్పోర్ట్స్ మెన్ కోట, మళ్ళీ మిలిటరీ వాళ్ళకి కోటాల కింద సపరేట్ చేసేసి వాటిని అమ్మేసేసుకొని, రాజకీయ నాయకులు వాళ్ళ సంబంధంలో అమ్మేసుకొని ఊరికే కంటి తుడుపు చర్యగా వీళ్ళతో ఎగ్జామ్ రాపిస్తున్నారు. ఎన్ని పోస్టులు ఇస్తున్నారు, ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు, ఏంటి కోటాలు మీరు పంచుకుంటాం ఏంటి? ఒకవైపు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, కార్మికులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, మొత్తం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఈ నరేంద్ర మోడీ వల్ల, ఈ కులం కనిపెట్టిన ఈ బేబనుడి వల్ల, ఈ మనవాదుల వల్ల అందరూ సమస్యలో ఉన్నారు.
నాకు చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారన్న అభిమానం, పవన్ కళ్యాణ్ గారన్న అభిమానం. మేము మీ యొక్క ముఖం చూసి, మీ పార్టీ ఎజెండా, మీరు చేసిన వాగ్దానాలు చూసి మీకు ఓట్లు వేస్తే ఆ దేశద్రోహి నరేంద్ర మోడీ పంచం చేరి ఈ ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి మణిపూర్ని తగలబెట్టి మళ్ళీ దేశమంతా కూడా మణిపూర్ని చేసేస్తాం అని చెప్పి క్రైస్తవుల మీద, ముస్లింల మీద ఇంత విషాన్ని నూరు పోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించమని ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలని, మంత్రుల్ని, రాజకీయ నాయకులు, దళితుల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నాను. నాతో పాటు ఎంతోమంది ఉద్యమకారులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈరోజు దక్షిణ భారతదేశం చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ మిర్చి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ప్రభుత్వం కొనట్లేదు, అమ్మ అన్నం పెట్టదడుగుతాను, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీ వెళ్ళాను, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడతాకి వెళ్ళామని చెప్పి వేమూరి రాధాకృష్ణ గారు వెళ్ళాడు, మిర్చి రైతుల దగ్గర గిట్టుబాటు ధర ఇచ్చి కొనేసేస్తారు అని చెప్పి అబద్ధాలు. ఆయన కలిసింది లేదు, ఏమీ లేదు. వెళ్ళి మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఆయనకి అయ్యా బాబు నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నన్ను జైల్లో వేయబాక అని చెప్పి బతులాడుకుంటాకి. గతంలో ఎన్నికల కమిషన్ దొంగ అని, ఈ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దొంగ అని, గోద్రా అల్లర్లో ఒక నరహంతకుడని, భార్యతో ఎలా కాపురం చేయలేదు తెలియదని ఇన్ని అబద్ధాలు ఆడిన ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. సిండికేట్ రాజకీయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మచిలీపట్నంలో పేరు నాని గారు వింటాడు, రవీంద్ర గారు వింటారు, ఆర్కే గారు వింటారు. ఇప్పుడు వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయినా కనీసం ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఫేస్బుక్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఐటీ సెల్ ఉంటుంది, మళ్ళీ ఎన్నెన్నో వ్యవస్థలు ఉంటాయి, నిఘా ఉంటుంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి, మీ రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు ప్రజలకు తెలిసిందే. మరి నిన్న చూస్తే ఈ మచిలీపట్నంలో రోడ్లు వెడల్పు చేశారు, చక్కగా ట్రాఫిక్కి అభ్యంతరం లేకుండా, ప్రజలకి ఎటువంటి యాక్షన్ జరగకుండా చక్కగా రోడ్డు పక్కన ఉన్నటువంటి కొట్లు తీశారు. చాలా సంతోషం, వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే ప్రజలు కూడా మరి రైతు బజార్ ఎదురుగా చూస్తే నాకు తెలిసి దగ్గర 2-3 వాకింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అక్కడ ఆ ప్లేసులో. అసలు బస్సు వెళ్తే బండి వెళ్తాకి లేదు, మరి అక్కడ అట్లాగే ఉన్నాయి, ఆ కొట్లు తీయలే. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, కొట్లు చిన్న చిన్న వ్యాపారస్తులు బాధపడాల్సిన పని లేదు, ప్రజలకు అభ్యంతరంకరంగా ప్రజలే ఉన్నారు. రోడ్లు మరి డివైడర్ కట్టాలి. ఎక్కడ లక్ష్మీ ట్యాక్స్ నుంచి అంబేద్కర్ సర్కిల్ నుంచి మోనిక అపార్ట్మెంట్ కూడా డివైడర్ కట్టాలి. అటు వెళ్ళే బస్సులు వెళ్ళిపోతే ఇటు వెళ్ళే బళ్ళు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉండాలంటే వారు చెప్పాలంటే నన్ను కొట్లు తీసిన దాని విషయంలో రవీంద్ర గారు ప్రజలకు మేలు చేసినట్టే. యాక్సిడెంట్లు జరగకుండా కొంతవరకు కంట్రోల్ అవుద్ది. మంచి ఉంది, మంచి చెడు రెండు ఉన్నాయి. అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు వీళ్ళకి రోడ్డు పక్కన వ్యాపారాలు పెట్టుకుని పర్మిషన్ ఇచ్చేది ఈ రాజకీయ నాయకులే, మళ్ళీ తీపిచ్చేది రాజకీయ నాయకులే. వైసీపీ వస్తేనేమో రోడ్ల పక్కన కొట్లు కట్టుకుని అంటారు, వీళ్ళు వచ్చి ఒడ్డు పక్కన తీసేయండి అంటారు. వారు ఏం చెప్పాలంటే మచిలీపట్నం అభివృద్ధికి, మచిలీపట్నం యువకరటాలు 2019కి ముందుగా ఈ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేసింది రవీంద్ర గారు. రోడ్లు, డివైడర్లు చాలా అభివృద్ధి చేశాడు రవీంద్ర గారు. అందరివాడు ఆయన. నాకు తెలిసి ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి సవాలు విసరటాలు అలాంటివి నేనైతే చూడలా. చాలా ఒబీడియంట్గా, డీసెంట్గా, చక్కగా అందరివాడిగా ఆయన మాట్లాడే ప్రతి తీరు కూడా చాలామందికి నచ్చుద్ది. ఈ విధంగా ఒకరినొకరు రెచ్చగొట్టేట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని
విపరీతం విమర్శించడం, అసలు కొట్టేసుకొని చంపేసుకునేట్టుగా. మీరు చూడండి, ఆయనేమో ఈయన చంపేయమంటాడు, కాల్చేయమంటాడు, ఈయనేమో ఆయన కాల్చేయమంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయనకి పాపం రాజకీయాలు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుట్ర రాజకీయాలు తెలియదు, ఎంతైనా కొద్దిగా గొప్ప యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యక్తిత్వం చూసుకుంటే మానవత్వం ఎంతో కొంత ఉంది. ఇవన్నీ ఈ చంద్రబాబు నాయుడు గారు తెలిసే చేస్తున్నాడు, ఇవన్నీ తెలిసే తప్పులు చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ని వెనకేసుకొస్తున్నాడు, నరేంద్ర మోడీని వెనకేసుకొస్తున్నాడు, ఈవీఎంలు వెనకేసుకొస్తున్నాడు, సనాతన అన్నాడు, అన్నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు వయసు 75 సంవత్సరాలు దాటిపోతుంది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించేట్టుగా చూసుకోండి తప్ప అందరూ శాపాలు పెడుతున్నారు మీకు. మీతో పాటు మిమ్మల్ని చక్క ప్రశాంతంగా చిరంజీవి గారు కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సినిమాలు చేసుకుంటా చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. బంగారులాంటి భవిష్యత్తు పాడు చేసుకున్నారు. అని ఎన్టీ రామారావు గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళ మీద జాలేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ చిరంజీవి గారి ఆరోగ్యం బాగుండాలి, ఈ పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి వాళ్ళు తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు, కానీ నాగబాబు గారు అంటాడు గాంధీ దేశద్రోహి అంటాడు, వీర్ సావర్కర్ గారు దేశభక్తుడు అంటాడు. వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో వాళ్ళకి పదవులు కావాలి. నాగబాబు గారు కేంద్ర మంత్రి అయిపోవాలి, ఈయనేమో బుల్డోజర్ బాబు అయిపోవాలి. వీళ్ళు ప్రజల గురించి ఆలోచించట్లే. వీరి పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం. ఉన్న పేరు చాలదండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంత గొప్ప పేరు ఉంది కదా, మీకు ప్రజలకి ఏమైనా చేయాలనుకుంటే ట్రస్టులు పెట్టండి. చిరంజీవి గారు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఎంతో గొప్ప సేవలు చేశారు. మరి పార్టీని పెట్టి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇంతవరకు రాజీనామా కూడా చేయకుండా మళ్ళీ తిరిగి ప్రజారాజ్యం పార్టీ అసలు నిజస్వరూపం జనసేన అన్నారు. ఒకసారి ఆలోచించండి, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయబాకండి. మీ వల్ల ఈ దేశం, ఈ దక్షిణ భారతదేశం, అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మీ మీద పిచ్చ అభిమానం పెంచుకున్నటువంటి యువకులు మొత్తం కూడా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాశనం చేసేట్టు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. మరి అటవీ శాఖను పట్టించుకోవట్లేదు, పంచాయతీరాజ్ శాఖను పట్టించుకోవట్లేదు. ఉప ముఖ్యమంత్రిగా సూపర్ 6 పథకాల గురించి మాట్లాడట్లేదు, మెగా డిఎస్సీ గురించి మాట్లాడతలేదు, గ్రూప్ 1 పోస్టుల గురించి మాట్లాడతలేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతవరకు న్యాయం అంటే, నరేంద్ర మోడీ గారు ఆయనేమో పార్లమెంట్లో పెద్ద బహిరంగ సభల్లో ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు హిమాలయాలకి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యి వచ్చావా అని చెప్పి, ఏంటి డ్రెస్ అని అంటే, ఒకవైపు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాబోయే రోజులు ఏమో ప్రధానమంత్రి రేసులు ఉంటే ఉండొచ్చు. బుల్డోజర్ బాబు ఉన్నాడు కదా ప్రధానమంత్రి రేసులో. ఈ దక్షిణ భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఒకటైపోతే రేపొద్దున మళ్ళీ ప్రధానమంత్రి రేసులో ఉంటే మా నార్త్ ఇండియాకి ఎఫెక్ట్ వస్తుందని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళని ఉపయోగించుకున్నాడు. పవన్ కళ్యాణ్ని హీనంగా మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని హీనంగా మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హీనంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఏంటో మరి భయం అర్థం కావట్లేదు. ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసమర్పించుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు. ఏం పట్టుకొచ్చా, ఏం పట్టుకెళ్తామంటే, ఉన్న పేరు చాలదా మీకు? 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ మీ కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి. ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? ఈ పాపం శాపం అంతా దేవుడు అయితే ఊరుకోడు. ఒక్కొక్కరికి శిక్షలు పడుతున్నాయి. మచిలీపట్నంలో ఉన్నటువంటి బందరు బంధువులు అందరూ కూడా మనం కలిసి ఉందాం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను చెబుతున్నా, సహకరిస్తే సహకరించండి, లేకపోయినా పర్లేదు, నాకు వచ్చిన నష్టమే లేదు. క్రైస్తవులు, పాస్టర్లు ఎవరు కూడా సహకరించట్లేదు. రేపు రాబోయే రోజుల్లో మీ ఇళ్లలో మీ భార్య, పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకున్నా ఖండిస్తారనుకుంటున్నా. ఆడు మాట్లాడిందంటే తప్పే ఉంది. బందరు బంధువులను పెట్టుకున్నది దేనికి? అందరు బంధువులు మీ కులం ఏంటి? సనాతన ధర్మం ఏంటి? హిందుత్వం ఏంటి? ముస్లిము ఒక్కబోడి ఆస్తులు మనీ అంటూ ఏంటి? ఎవడో నరేంద్ర మోడీ చెప్తే బేపనోడు కులం కనిపెట్టి బేపనోడు చెప్తే మీరు చేస్తారా?
బ్రహ్మ మొహం నుంచి పుట్టాను అన్నాడు. ఆ ఒక్క కులం రద్దు చేసేయండి, ఆ బ్రాహ్మణుడు కూడా క్షత్రియుల్లో కలిసిపోమానండి. కుల నిర్మూలన చేయమంటే చేయరు. ఏం పని చేయడు బ్రాహ్మణుడు, ఏం పని చేయడు. నేను పురోహితం చేస్తానంటాడు. ఎవడు నమ్ముతాడు? మరి పవన్ కళ్యాణ్ అదే నమ్ముతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అదే నమ్ముతున్నాడు. ఏంటిదండి దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? కుల నిర్మూలన జరగాలి, కుల రాజకీయాలు మత రాజకీయాలు మానుకోవాలి. కాబట్టి ఏంటంటే నేను క్లారిటీ చెప్పేది ఏంటంటే, అందరూ బంధువులారా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పండి, నా మీద దాడులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే పెద్దలు చెప్పుకుంటారు, ఈ జనసేన నాయకులు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఈ పార్టీల్లో ఆయన ఇంటి మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనంతా నా బతికింది, నేను మాజీ ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, నాకు మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. నన్ను చంపడానికి పాస్టర్లు వస్తున్నారు, ఈ యొక్క దళిత నాయకులు వస్తున్నారు, ఎంఆర్పిఎస్ నాయకులు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరు పట్టించుకోరు. పోలీసులు పట్టించుకోరు, పోలీసులు అస్సలు పట్టించుకోరు నా గురించి. అదే నేను ఏదైనా మాజీ ఎమ్మెల్యేని అయితే నాకు మీద ఇంత దాడులు దొరుకుతుంటే ఎన్ని స్క్రీన్ షాట్లు తీసి ఎస్పీకి పెడతా. ఈ పాటికి నాకు మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి Z+ క్యాపిటల్ ఇస్తున్నారు. అంటే దేశ పౌరులకి మాకు భద్రత అవసరం లేదా? ఏంటిదండి ఇది? ఒక మనిషి, ఒక దేశ పౌరుడు ప్రాణం విలువ లేదా? ఎమ్మెల్యే అయితేనే ఉంటుందా, ఎంపీ అయితేనే ఉంటుందా? ఏముంటుందిలేండి. జగన్మోహన్ రెడ్డి గారికే భద్రత లేదు. మొన్న మిర్చి రైతుల్ని కలవడానికి వెళ్ళాడు, మంచి కార్యక్రమం మీద వెళ్ళాడు, వెళ్తేనే ఆయనకే భద్రత లేదు. ఆయన మీద మరి చంద్రబాబు నాయుడు గారు తిన్నప్పుడు రాళ్ళు వేశారు, తలకాయలు పోయినాయి. ఇంత జరుగుతున్నా ప్రజలు ఇంకా మాకు తెలుగుదేశమే కావాలి, ఇంకా మాకు జనసేనే కావాలి, ఇంకా మాకు వైసీపీ కావాలంటే, అంటే ఇంతకంటే మగాళ్ళు లేరా? ఇంతకంటే వీళ్ళు చూడు లేరా? ఈ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవ్వాలా? తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, తర్వాత ఆయన లోకేష్ అవ్వాలా? ఇక తెలుగుదేశం పార్టీలో ఎస్సీలను ముఖ్యమంత్రి చేయరా, బీసీలు ముఖ్యమంత్రి చేయరా? ఈ కుటుంబ రాజకీయాల ఎవరు మాట్లాడరా? అగ్రవర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో నుంచి నేను అందరితో నేను మాట్లాడుతాను ఈరోజు. బ్రాహ్మణులు మీరు కులం కనిపెట్టినోడు అంటేనే మీరు ఎంత ఫీల్ అవుతున్నారు కదా. మమ్మల్ని ఊరి చివరు పెట్టారు, మూతికి ముంత వెనకాల తాటా కట్టారు. ఈరోజు కూడా కులం పేరుతో మా మీద దాడులు జరుగుతున్నాయి. మీరు కులం వద్దు మాకు అనే మాట ఎందుకంటూ లేచిన కాడి నుంచి ఈ దేశానంతా న్యాయం చేస్తున్నారు నరేంద్ర మోడీని పెట్టుకొని. ఎంతవరకు న్యాయం? మీరు ఊహించినట్టుగా ఈ ప్రపంచం కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండదు. మీరు టీవీలో చూడండి, బ్రాహ్మణ సోదరులారా, పురోహితులారా చూడండి, ఈరోజు దేశం అంతా నాశనం అయిపోవటానికి కారణం మీరే. 2028కు పెద్ద గ్రహశకలం దీకుంటుందని భూమి ప్రకృతిని పాడు చేశారు, అడవులు నరికేశారు, కొండలు తవ్వేశారని ONGC రోడ్డు కింద డ్రిల్లింగ్ చేసి పెట్రోలు, డీజిలు, బొగ్గు వాడేసేయటం వల్ల భూమి వేడెక్కిపోయిందని, సముద్రం నీళ్లు వేడెక్కిపోయి అవన్నీ ఆవిరిగా మారిపోయి విపరీత అతివృష్టి అనావృష్టి ఏర్పడి దుబాయ్ మునిగిపోయింది. ఇంకా ప్రపంచం నాశనం అయిపోతుంది. ఒకవైపు నాశనానికి సిద్ధపరిచేస్తారు ప్రకృతిని, ప్రకృతి అంతా నాశనం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ గురించి మీకు రేపు మీరు కూడా పోతారు. బ్రాహ్మణులారా మీరు ఉంటారా ఏంటి? మీరు ఉండరు కదా. ముందు ఈ నరేంద్ర మోడీని, యోగి ఆదిత్యనాథ్ని, ఈ RSS ఉగ్రవాదుల్ని, వీళ్ళే మనకు సమస్య. అరే బాబు, ఎంతోమంది హైందవ సోదరులు నన్ను మెరిమిరి చూస్తున్నారు, భయంకరం చూస్తున్నారు. ఆప్యాయతగా పలకరించేవాళ్ళు నన్ను, సనాతన ధర్మం, జై శ్రీరామ్ అన్నాను 5 రోజుల నుంచి, భారత మాతకి జయ అన్నాను. నేను మొన్న కుంభమేళకి వెళ్ళి వచ్చానని చెప్పి అన్నా నా దగ్గరికి వచ్చి, వెళ్ళొచ్చి వెళ్ళరండి, నాకేముంది మీ ఇష్టం, ఎవరు కాదండి. ఎందుకు నేను మీ అందరి గురించి మాట్లాడుతున్నాను కదా. మీ హైందవుల గురించి ఏమన్నా సనాతన బోర్డు ఏర్పాటు చేయండి, తిరుపతినే ఓ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోండి, మీ ఆస్తులు మీరే పెట్టుకోండి. ముస్లిం వక్ఫ్ ఆస్తులు మీకెందుకు, మా చర్చి ఆస్తులు మీకెందుకు, పెట్టుకోండి. మీరు మెజార్టీ మీరు 80% అంటున్నారు కానీ హైందువులు 80% లేరు. మీరు ఉన్నది 40% ఉన్నారు. 40%లో కూడా 20% మీరు అనుకోవచ్చు. కుంభమేళాకి వెళ్ళారంటే చూస్తాకి ఎంతోమంది వెళ్తారండి. ఆ ఇల్లు వాళ్ళందరూ సహాయం చేసిరారు.
వెళ్ళరు, చేసిరారు. ఈరోజు యేసుక్రీస్తు అంటే ఎందుకు భయం? క్రైస్తవులు అంటే మీకు ఎందుకు భయం? ఎందుకు మత నిషేధ చట్టాలు తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా మత నిషేధ చట్టం అసెంబ్లీలో తీసుకొస్తాల్సి వస్తున్నాడు. ఎందుకు మత నిషేధ చట్టం? యేసుక్రీస్తు గురించి ప్రకటించుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు క్రైస్తవుల జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తాడు. ఈరోజు క్రైస్తవ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదంలో పడ్డ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన గర్భాపసి తీసుకున్నాడంటే లేదని అబద్ధాలు ఆడతారు ఈ పాస్టర్లో. ఎవరో స్వామీజీ గారు నేను పెడతాను వినండి. ఈరోజు ఆయన గర్భాపసి తీసుకున్నాడు, ద్విజుడయ్యాడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు, దయానంద సరస్వతి పీఠాధిపతి అయినా నేను కూడా వీడియో చూసా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గర్భాపసి తీసుకున్నాడు. ఆయన క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం సిండికేట్ రాజకీయాలు అండి. ఇవన్నీ చేపించేది నరేంద్ర మోడీనే. నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టంటాడు, ఈయన తిట్టమంటే తిట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టంటాడు. ఈ మొత్తం కూడా ఈ దేశద్రోహి, ఈ కులోన్మాది, మతోన్మాది, దుష్ట శక్తి, అంధకార శక్తి నరేంద్ర మోడీ వెనకాల షాడో గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఈ కులం కనిపెట్టిన పేపనోళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. నాకు తెలిసి అయితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, విసిగిపోయారు. నేను సర్వే చేశాను. చాలామంది అన్నారు ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగితే పేరు నాని గారిని ఎవ్వరేమనలా, రవీంద్ర గారిని కూడా అనలా. ఏమోనండి ఈ నరేంద్ర మోడీ చిన్నకాంచి దేశవ్యాప్తంగా దరిద్రం పట్టుకుందని అంటున్నారు. పేరు నాని గారు, రవీంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మిమ్మల్ని చాలా అవిధేయులుగా, అజ్ఞానులుగా, మూర్ఖులుగా, ఆర్థిక నేరస్తులుగా, దొంగలుగా, దోపిడీదారులుగా చూస్తున్నారు. అరే బాబు వెళ్ళిపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేసులు పెడతారనే భయంతో వెళ్ళిపోయారు. మన గురించి పట్టించుకోరు. ఈ రోడ్లు హైడ్రా కానీ, ఈ పేద ప్రజలు వెళితే ఇల్లు లక్కుంటాం కానీ ఎన్ని చేసేది నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలు అంటారు. నేను సర్వే చేశాను, రాజకీయ విశ్లేషకుడు సర్వే చేశాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పేరు నాని గారు కూడా రవీంద్ర గారిని విమర్శించాల్సినంత అవసరం లేదు. ఇవన్నీ చేసేది నరేంద్ర మోడీనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే అది పేరు నాని గారు చేస్తారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏం చెబితే అది రవీంద్ర గారు చేయాలి. కానీ ఏంటంటే నాకు తెలిసి రవీంద్ర గారు ఎప్పుడు కూడా క్రైస్తవుల్ని కానీ లేకపోతే హిందువుల్ని కానీ విమర్శించి మాట్లాడటం కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో బాగా హైలైట్ చేసి మాట్లాడతాం కానీ నేను వినలా. ఎంతైనా మనిషికి మానవత్వం ఉంటుందండి. మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మచిలీపట్నం నియోజకవర్గం మనకు అందరూ ఓట్లు వేశారు అనేటువంటి సానుభూతి, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినా ఏం జరిగినా ఆ సానుభూతి ఉంది. ఈ పట్టణాన్ని ప్రశాంతంగా ఉండవండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో అందరికి బాధ్యత ఉంది. మీ వల్ల క్రైస్తవులు చాలా ప్రమాదంలో పడ్డారు. క్రైస్తవులకి ప్రతినిధిగా నన్ను ఎవడు నియమించలేదు, దేవుడు నియమించాడు. నన్ను ఎవడో ప్రతినిధిగా ఎవడో ఒప్పుకోడు. ఒక పాస్టర్గా ఒప్పుకోడు, ఒక ఎవాంజలిస్ట్కి ఒప్పుకోడు, ఒక దళిత నాయకుడికి ఒప్పుకోడు, ఒక బీసీ నాయకుడికి ఒప్పుకోడు, ఒక ప్రజా ప్రతినిధిగా నన్ను అసలు ఒప్పుకోరు. పట్టణానికి ఎంత చేసినా ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోవాలి నేను కూడా అట్లా. నన్ను దేవుడు ఈ పట్టణానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే క్రైస్తవులకి ప్రతినిధిగా నియమించాడు. ఎందుకంటే ఈ బైబిల్ చరిత్రలు చూసుకుంటే ఇర్మియా బాలుడు, యెషయా బాలుడు, సమూయేలు బాలుడు, ఆయన నియమించుకుంటాడు. అందరూ శాంతి కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ సామాజిక న్యాయం పాటించాలి, అందరూ హ్యాపీగా బతుకుతాం అనేటువంటి సందేశాన్నిచ్చే ఏకైక ఒక మార్గం క్రీస్తు మార్గం. ఈరోజు క్రైస్తవులంటే పడతల్లా, పాస్టర్లంటే పడతల్లా. క్రైస్తవులన్నా పాస్టర్లన్నా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇంత భయంకరంగా తిడుతున్నాడు కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కానీ,
రాధా మనోహర్ దాస్ కానీ, అమరా ప్రసాద్ కానీ, బండి సంజయ్, ఎంతమంది మాకు మనోభావాలు ఉండవా? మేము మాట్లాడకూడదా? అరే ఈ మచిలీపట్నంలో నాకు తెలిసి కొద్ది గొప్ప చెప్పాలంటే బేరాకా మినిస్ట్రీ కిరణపాలు 1000 రెట్లు బెస్ట్. ఈరోజు చెప్తున్నాను వినండి. మా ఏబిఎల్ గారు యునైటెడ్ పాస్టల్ అసోసియేషను ఆర్టీసీ కాలు ఉంటాడు ఆయన. మీరు వినండి. మీరు ఈ పట్టణానికి ఏం చేయలేరు. బేరాకా మినిస్ట్రీ కిరణపాలు ఎంతోమందికి ఎన్నో సేవకారం పేద ప్రజలకి సహాయం చేశాడు, పిల్లల్ని చదివించాడు, అనాథాశ్రమం ఉంది, ఎంతోమందికి ఎన్నో మేలు చేశాడు. ఏ సమస్య వచ్చినా నేను ఎక్కువగా కిరణపాల్ని ఎక్కువ తిట్టింది నేనే. ఎందుకంటే కాయలు కాసే చెట్ల మీదే రాళ్ళు దెబ్బలు పడతాయి. మీరేం చేయరు. ఏబిఎల్ గారు మీ వల్ల 5 పైసలకు ఉపయోగం లేదు మచిలీపట్నంలో. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. 5 పైసలు క్రైస్తవులకు కానీ చర్చిల్లో ఎవరికి కానీ ఉపయోగం లేదు. ఏ సమస్య వచ్చినా చాలా తెలివిగా బేరాకా మినిస్ట్రీ కిరణపాలు అనేకమైనటువంటి సమస్యల్లో ఇబ్బందులు ఆదుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు నేను ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడతానంటే, మీరు యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ పెట్టుకొని ఏం చేస్తున్నారు? మీకు ఏదైనా సమస్య వస్తే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్తే రాలేదు, మాకు ముందు చెప్పాలంటే చెప్పరా? మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే ఏంటి? క్యాబినెట్ హోదా, క్యాబినెట్ మినిస్టర్ హోదా. కొన్ని సెంటర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ పెడితే ఒక 1 రోజులు 2 వారాల ముందు పెట్టాలి. తెల్లారిపోతే నిలిచి చెబితే వస్తాడా? ఏంటంటే మీరు బైబిల్ చదువుతా బోధిస్తా ఇంత మూర్ఖంగా? ఈ రాష్ట్రానికి అంతకంటే గొప్ప నాయకుడు ఉన్నాడా? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళరు? మీకు ఏ సమస్య వచ్చినా బొల్లయ్య గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? నారాయణ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? బందరకోట నాగార్జున గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు అందరూ వాళ్ళు, నేను కాదంటలా. నీకు నాయకుడు లేకపోతే ఇల్లు నువ్వు, మీకు నాయకుడు ఉన్నాడుగా. ఆరుమూడి ప్రసాద్ గారు ఏమైంది అంటే మీ దగ్గరికి రావాలా? మీరైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చా? ఆయన మీ దగ్గరికి వచ్చి మీ చర్చిల మీద దాడులు జరుగుతున్నాయా, నేను వస్తానని చెప్పి మీ దగ్గరికి రావాలా? మీరు ప్రముఖులు. మీరు ఏంటిదండి అది? మీరందరూ కలవరు. ఇప్పుడు కిరణపాలు ఏఐసిసి ఉంది, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉంది. మళ్ళీ యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ ఎందుకు పెట్టినట్టు? మీరు ఏఐసిసిలో ఉండొచ్చు కదా, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉండొచ్చుగా. మీ వల్ల ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఈ మందకృష్ణ ఎంఆర్పిఎస్ వాళ్ళు కానివ్వండి, మా బోటు ప్రశ్నించి వాళ్ళు మా మీద దాడులు చేయడానికి చూస్తున్నారు వీళ్ళు. మళ్ళీ మా ఎంఆర్పిఎస్ మా దగ్గర కూడా చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు పాస్టర్లు ఉన్నారు, వీళ్ళు పాస్టర్లు ఉన్నారు. ఏంటిది మీ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు ఏంటి? రాజకీయాలు ఏంటిది? దరిద్రం. నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నా. దేవుని ఉగ్రత అతి త్వరలో రాబోతుంది. మీరు అందరూ కూడా సమాధానం అందరూ కలిసిపోండి. యేసుక్రీస్తు ఒక్కడే, బైబిల్ ఒక్కటే. యేసుక్రీస్తు స్వభావం మీకులాగా లేదు. ఆయన శత్రువులు కూడా ఉపయోగించారు, సమాధాన పడ్డాడు, సమాధానపరిచారు. మీరు సమాధాన పడరు, సమాధానపరచరు. మీకు మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు మీకు ప్రధాన పాస్టర్. పేరు నాని గారే మీకు దళిత నాయకుడు. ఏంటిదండి? మారుమూడి విఠల్ ప్రసాద్ గారు పనికిరారు మీకు? ఏం చేశాడు మీకు? ఏమన్నా ద్రోహం? చర్చిలకి ఎన్ని చర్చిల్ని కాపాడాడు ఆయన? నాకు తెలుసు. ఎన్నో ఉద్యమాలు ఈ పట్టణంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చేశారు. అరే మొన్నటిదాకా తాటేకిల్లు అయింది, ఊరు వర్షం పడతాం నేను చూశాను. ఇప్పుడు ఆయన మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఒక దళితుడు ఒక క్యాబినెట్ హోదా కలిగి చైర్మన్ చేయకూడదా? ఒక మంత్రి కాకూడదా? ఒక ముఖ్యమంత్రి కాకూడదా? ఈ మాల్లో యాంటీని, మాదిగిలే యాంటీని ఏంటిది? ప్రశ్నించేవాడు మీకు పడదు. కాబట్టి నేను ఈవిడికి బడ్జెట్ చేయట్లా, ఎవడి వ్యక్తి పూజలు చేయట్లేదు, న్యాయం మాట్లాడుతున్నా, ఉన్నదొండ మాట్లాడుతున్నా. కాబట్టి ఏంటంటే మీకు ఏదైనా సమస్య వస్తే ఎందుకు నాని గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీరు
మీ చర్చిలో పాస్టర్లు సమస్యలు వస్తే మీరు యునైటెడ్ పాస్టర్లు అసోసియేషన్ ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే నువ్వు మీటింగ్ పెట్టాలంటే నాని గారు చెబితే పెడతావా? ఇది ధర్నా పెట్టాలంటే ఆయన చెబితే పెడతావా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పెడతారా? మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? యేసుక్రీస్తునా, జగన్మోహన్ రెడ్డి గారినా, పేరు నాని గారినా? ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంది? నా గురించి ఒకడు పట్టించుకున్నాడా? నా గురించి పట్టించుకోమని అంటలా. నా గురించి మీరు ఎవడు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. నాకు భద్రత దేవుడు ఇస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా దేవుడికి రారు, తెలిసి నాకు. వాళ్ళు రారు, ఊరిని అంటారు తప్ప వాళ్ళు రారు. నీకెందుకు రా వాగుతావు అని అంటారు. నేనంటే వాళ్ళకి అభిమానమే. నేను అందరూ వాడిన సంగతి అందరికీ తెలుసు. నేను అమాయకంగా ప్రజలు నాశనం అయిపోతారు. క్రైస్తవులు చర్చిల మీద దాడి చేస్తారు. ఈ పట్టణంలో ప్రముఖులు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ గురవాదులు ఉన్నారు. వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు. ఎందుకు ఖండించరు? ఇక చెప్పాలంటే మీరందరూ కూడా పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారికి మా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. చిరంజీవి నాగబాబు గారి గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ మాంత్రికుడి చేతిలో పడిపోయాడు వీళ్ళు. చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి ఇస్తారని ఆయన, ఈయనకేమో దక్షిణ భారతదేశం హిందుత్వ దేశ నాయకుని చేసి రేపు రాబోయే రోజుల్లో కేంద్ర హోంమంత్రి ఇస్తారని ఈయన. పాపం ఏంటంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, గొప్పతనం కావాలి. దానికోసం వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ గురించి ప్రాణం చేయండి. వాళ్ళకి తెలియదు, తెలియక చేస్తున్నారు. మీరు తెలియచేస్తున్నారు పాస్టర్లు. మీరే అక్కడ చెప్పకూడదు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటిదని మీరు చేసేదని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాడితే మారరాళ్ళు. ఒక్కడు రాడు, మీరు మారరా? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మీరు ప్రజలకి ఏం చేస్తాను? ఆయన బాలకృష్ణ గారు చూస్తే ఆయనేమో బూతులు నిలుపుతున్నాడు. ఆడపిల్ల కనబడితే ముద్దన్న పెట్టాలి, కడుపుని చేయాలి. అదే తెలుగుదేశంలో నువ్వు దళితులు ఎవరు మాట్లాడరు, బీసీలు ఎవరు మాట్లాడరు, ఓసీలు ఎవరు మాట్లాడరు. ఏంటిది ఇది? కాబట్టి ఏంటంటే మనం చేయగలిగింది ఏమీ లేదండి. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రవాళ్ళు ఉన్నటువంటి ఓబీసీలు అందరూ కూడా, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు, నాస్తికులు అందరూ కూడా మనం చేసింది ఒకటే. మీరు నమ్మినా నమ్మపోయినా మీరు నమ్మిన దేవుడిని ఆరాధించండి. మాకు తెలిసిన దేవుడు చెబుతున్నాం, యేసుక్రీస్తు ఒక్కడి దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని చెబుతున్నాం. సరే, నేను మా యేసుక్రీస్తు ఆరాధించమండి, మేము యేసుక్రీస్తు ఆరాధించుకుంటాం. మీరు రాముడికి మొరపెట్టండి, కృష్ణుడికి మొరపెట్టండి. రాముడు చెప్పలా, కృష్ణుడు చెప్పలేట. సనాతన ధర్మం చర్చిలు కూల్చేయండి, మసీదులు కూల్చేయండి, ఆస్తులు లాక్కోండి, కొట్టుకు సామని మరి ఎవరు చెప్పలా. మరి ఇవన్నీ కూడా ఈ మచిలీపట్నంలో ఎందుకు ఖండించడం? ఇక ఇప్పుడు ఓఫీర్ గారు ఒకడు, మధ్యలో అజయ్ బాబు గారు ఒకడు, షాలేం రాజు గారు, ఈ మచిలీపట్నంలో ఒకే ఒక్కడు పేయిల మోదు నేను తప్ప ఇంకెవరికి బాధ్యత లేదా? దేవుడు లెక్కడగడం మిమ్మల్ని. కాబట్టి ఈ భారతదేశంలో అందరం కలిసి ఉందాం. వీళ్ళు కట్టర హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ మనుధర్మశాస్త్రం చదువుకోమని ఇచ్చేసి మనుధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళని ఇదేద్దాం. కట్టర హిందువులు, హిందుత్వ, సనాతన ధర్మం వాళ్ళకి సపరేట్గా మనం అడుగుదాం. మీరు రండి, వచ్చి అడగండి. కట్టర హిందువులు ఉన్నారు, సనాతన ధర్మం కోసం మాకు ఆవు పేడ కావాలి, ఆవు కోయిత లేదంటే ఒక పని చేద్దాం. మనం అసెంబ్లీలోనూ పార్లమెంట్లో చట్టం చేసుకుంటే మాకు పోషకాహారం కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి. మరి అదే ప్రకారంగా ఆవులనే కాదు, మేకలు కూడా కొయ్యటానికి లేదు, కోళ్ళు కూడా కొయ్యటానికి లేదు. మొత్తం చట్టాలు తీసుకురండి అంటే అప్పుడు మొత్తం బీసీలు అందరూ వస్తారు, బీసీలు మొత్తం వస్తారు. ఏంట్రా మీకు అని మైండ్ పోయిందా? మేము తినే ఆహారం మీద ఆంక్షలు ఏంట్రా? ప్రపంచం అంతా పంది మాంసం తింటారు, బీఫ్ తింటారు, ప్రోటీన్ ఫుడ్ అది. మీరు ఓకే ఆవు జోలికి వెళ్ళాం, కోడిని కూడా కొయ్యి బాగుండి, మేకను కొయ్యి బాగుండి, కొయ్యటానికి లేదని పెంచుకుని చూసుకుందాం అంతే. మరి ఆవు గోమాత అయితే దొనపోతూ గోపీత అవ్వాలి కదా. ఎవడో మాట్లాడు, మీకు భయం. జనాలు ఏమైపోయిన పర్ల, చర్చిలోకి వచ్చి విశ్వాసం చంపేసిన పర్ల మీకు. కాబట్టి మీరు రారు, మీరు బాగా పిరికోళ్ళు, భయం. ఎందుకంటే పిరికోళ్ళు కూడా పరలోకం చేరాడు ఏదే చెప్పాడు. పిరుగువారు, అవిధేయులు, ఆడింగితనం గలవారు, విగ్రహారధికులు, మాంత్రికులు, తాంత్రికులు, విగ్రహారధికులు అందరూ కూడా అగ్నికందకంలో మండుకుండంలో పాలు పొందుతారని చెబుతాడు పాస్టర్. ఇక చెప్పబాండి. అందరూ కూడా ప్రాణం చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలి. ఆయనకి ఏదన్నా జరిగిందంటే ఈ మచిలీపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తగలబెట్టేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గుర్తుపెట్టుకోండి. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి బాగా తాగుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల మాట కూడా ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మా చర్చికి వచ్చేవాళ్ళు ఉంటారండి దయతో 10 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మా చర్చికి దీపెంతు కోసం ఈ చర్చికి వచ్చేవాళ్ళు ఉంటారు. నాతో మాట్లాడతారు ఇప్పుడు. ఎంత ఆప్యాయత మాట్లాడేవాళ్ళు అంటే చూసుకోండి. ఎందుకోసం ఈ చర్చిలో ఉన్నవాళ్ళు అంతగా ఆకట్టేటంటే ఇంకా మరి బయట వాళ్ళు ఎలా ఉంటారు? కాబట్టి మీరు చేసింది ఒకటి. మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు భయపడిపోయారు. అవసరమైతే మీరు డబ్బులు అంతా కూడగట్టుకొని వీసాలు పాస్పోర్ట్ తీసుకుని విదేశాలను వెళ్ళిపోతారు. మీరు విశ్వాసులందరూ కూడా ఈ మతోన్మాదులకు అప్పచెప్పి మతం బలిచేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పని చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలని ప్లాన్ చేయండి. ఆయన ఆరోగ్యం ఉంటేనే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉంటారు. ఆయనకి ఏదన్నా తేడా జరిగిందా ఇప్పుడు చూడండి. మీరు చూడండి, తెలంగాణలో జయలలిత, మైకేల్ జాక్సన్ వాళ్ళు ఆరోగ్య పరిస్థితులను బట్టి చూసుకుంటే వాళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. పవన్ ఏది మైకేల్ జాక్సన్ చనిపోతే ఎంతమంది ఏడ్చారు? ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమే. తిరుపతి మెట్లు ఎక్కలేకపోయాడు, ఆయాసం వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెన్నులో ఏదో ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఎన్నెన్నో ప్రాబ్లం ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారంటే ఆయనకి ఏదో విష ప్రయోగం జరిగింది అని వీళ్ళు ప్రచారం చేస్తారు. ఏం లేదు, చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళని రెచ్చగొడుతున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వీళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఆ ఎఫెక్టు జగన్మోహన్ రెడ్డి మీద పడాలి, ఈ క్రైస్తవుల మీద పడాలి. ఈ మారడు, ఈ చంద్రబాబు నాయుడు మారడు, పొరపాటు మారడు. కాబట్టి ప్రార్థన చేయండి. తెలిసి తప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన పవన్ కళ్యాణ్ అమాయకుడే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమాయకుడే. ఈయనకేదో రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ తెలియదు. ఎంతైనా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కదా, ఈ కుట్ర రాజకీయాలు తెలియదు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తగిలిపుడు దగ్గుపాటి సెంచురామయ్య, ఎన్టీ రామారావు ఏంకుడు, ఈ కారంచేడులో మాదిగల్ని ఊసకొత కోపించినట్టు ఈ మందకృష్ణతో ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఒక గ్రామమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఊసకొత కోపించబోతున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేయండి, పవన్ కళ్యాణ్ గురించి ప్రార్థన చేయండి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఈయన మనసు మారాలి. లేకపోతే లక్షలాది మంది జనాలు కొట్టుసేస్తారు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఈ మందకృష్ణ అభిమానులు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. మందకృష్ణ మా దేవుడు అంటున్నారు వాళ్ళు, నన్ను చంపుతామంటున్నారు. ఒకవైపు మందకృష్ణ నుంచి ప్రాణహాని ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు ఎంత బెదిరించినా నా జోలికి రారు, మీ జోలికి వస్తారు. క్రైస్తవుల మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నారు, మాదిగలు మాల మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ చేయలేని వాళ్ళు వద్దని వీళ్ళు. ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ప్రభువుని యేసుక్రీస్తే. మీరు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఐదవ సోదరులు మీరందరూ కూడా మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి. మనందరం కలిసి ఉందాం. ఇట్లు పెయ్యల మధు జాన్సన్, ఇండిపెండెంట్ పొలిటీషియను, ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ ఎవాంజలిస్టు. సర్వజనం సుఖినో భవంతు. వర్ధిల్లాలి భారత లేఖిత. జై ఇండియా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.